వెల్కమ్ టు A6 న్యూస్. నా పేరు శశి. ముందుగా ముఖ్యాంశాలు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ బిక్కేర్ వాగులోకి పరవలు తొక్కుతూ వచ్చిన కాళేశ్వరం జలాలు. 100 కిలోమీటర్ల దూరం నుండి గోదావరి నీరు రావడం బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్, గాదర్ కిషోర్ కుమార్ కృషితోనే ఈ ఎండాకాలంలో నీళ్లు వచ్చాయని కొనియాడారు. ఈ సందర్భంగా వారి చిత్రపటంకు జలాభిషేకం చేసి రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ రోజు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిన విధానమే కాబట్టి రైతులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈ కేసీఆర్కి పేరు వస్తుందనే ఉద్దేశంతో చాలా ఆకులు చెవాకులు పీలిరు. కానీ కట్టిన కాళేశ్వరాన్ని చాలా విధాలుగా నష్టపోయేటట్టు జనాలందరికీ కూడా తప్పుడు ప్రచారం చేశారు. కానీ ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్లనే ఇలా తుంగతుర్తి నియోజకవర్గం గాదర్ కిషోర్ కుమార్ ఎక్స్ఎమ్మెల్యే గారి ప్రాంతానికి నీళ్లు తీసుకురావడం జరిగింది. 60 సంవత్సరాలుగా ఆంధ్ర పాలకుల చేతుల్లో ఆగమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే రైతులే బాగుపడాలి, రైతులు బాగుపడాలంటే వాళ్ళకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఎవ్వరి రాని ఆలోచనతో కాళేశ్వరం కట్టిన తర్వాత 4 సంవత్సరాలు తెలంగాణ రైతాంగానికి నీళ్ళు అందించి సస్యశాపం చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాళ్ళ చేతగాక పారుతున్న కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని పేరు చెప్పి దీన్ని పట్టించుకోకుండా కూలిందని ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకులారా, నిజంగా మీకు కళ్ళు కనిపిస్తే ఈ నడి ఎండాకాలంలో పారుతున్న నీళ్ళను చూడండి. కూలిన కాళేశ్వరం నుండి నీళ్ళు ఎట్లొస్తున్నాయో మీకు నిజంగా మనసులా కాదా? మీకు రైతుల పట్ల ప్రేమ ఉందా లేదా? ప్రజల పట్ల ప్రేమ ఉంటే మీరు ఇలా మాట్లాడరు. మీకేమైనా పదవులు పైసల మీదనే సోయింది తప్ప ఈ కాళేశ్వరాన్ని పట్టించుకోలేదు. నిజంగా కాంగ్రెస్ నాయకుల్ని, కాంగ్రెస్ ముఖ్యమంత్రిని